హలో గైస్, వెల్కమ్ టు ఏఎంయూ. ఈరోజు చాలా అప్డేట్స్ ఉన్నాయి. అందులో 3 అప్డేట్స్ వచ్చేసి మన విజయ్ దేవరకొండ అనేవి. బికాస్ ఆఫ్ హిస్ బర్త్డే, విజయ్ అన్న బర్త్డే సందర్భంగా 3 అప్డేట్స్ వచ్చినాయి. అండ్ ఆ అప్డేట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒక్కొక్క అప్డేట్ గురించి మాట్లాడదాం. అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి విజయ్ దేవరకొండ 12. ఈ మూవీ టైటిల్ ఏంటో మనకి ఇప్పటివరకు తెలియదు, బట్ ఈ మూవీ నుంచి అప్డేట్స్ కూడా ఏం రాలేదు. బట్ అప్డేట్ వస్తే మాత్రం సాలిడ్ ఉంటుందని మాత్రం తెలుస్తుంది. మనం ఇంకొంతకాలం వెయిట్ చేయాలి ఈ మూవీ గురించి. నేనైతే ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఆఫ్టర్ జెర్సీ మూవీ. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి విజయ్ దేవరకొండ 14. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అండ్ ఈ మూవీ కాంబినేషన్ వచ్చేసి విజయ్ దేవరకొండ అండ్ ట్యాక్స్ వాళ్ళ కాంబో. అండ్ పోస్టర్ విషయానికి వస్తే పోస్టర్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ మూవీ టైం పీరియడ్ వచ్చేసి 1854 to 1878 మధ్యలో జరుగుతుందని తెలుస్తుంది. అండ్ ఆల్సో ఈ మూవీ బేస్డ్ ఆన్ ద లెజెండ్ ఆఫ్ ది కట్స్ ల్యాండ్ అని కూడా తెలుస్తుంది. అండ్ ఈ మూవీని 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. వెయిటింగ్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ దిస్ మూవీ. అండ్ థర్డ్ వన్ అప్డేట్ వచ్చేసి విజయ్ దేవరకొండ అండ్ రాజావారు రాణివారి ఫేమ్. అండ్ ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఆ పోస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ పోస్టర్ కే గూస్ బంప్ తెప్పిస్తుంది. ఇక మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. అండ్ లాస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ దిస్ డైరెక్టర్ వచ్చేసి రాజావారు రాణివారు అండ్ అశోకానంలో అర్జున్ కళ్యాణ మూవీ. అండ్ ఈ 2 మూవీస్ ఆర్ వెరీ క్లాసిక్ అండ్ దెర్ ఇస్ నో ఫైటింగ్ సీన్స్ ఇన్ దిస్ మూవీస్. బట్ ఈ మూవీ మొత్తం బ్లడ్ బాత్ ఉంటుందని చాలా క్లియర్ గా తెలుస్తుంది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఈ కాంబో కోసం అయితే. నాకు ఈ 3 అప్డేట్లో చాలా ఎక్సైట్ అనిపించిన అప్డేట్ వచ్చేసి ఈ ఒక అప్డేట్. అండ్ ఇంకా చెప్పాలంటే 3 ఫిలిమ్స్ ఆర్ ప్రామిస్ ఫిలిమ్స్ లెక్క ఉన్నాయి. విజయానికి మంచి కంబ్యాక్ అవుతాయని నా స్ట్రాంగ్ ఫీలింగ్. వెయిటింగ్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ దిస్ 3 ఫిలిమ్స్. మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్, హరిహర వీరమల్లు. ఈ మూవీ నుంచి అప్డేట్ అంటే ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయిపోయింది. టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ టీజర్ లో మెన్షన్ చేశారు ఇట్ ఈస్ ఎ పార్ట్ 1 మూవీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ 2024. అండ్ ఈ మూవీ వచ్చేసి డిసెంబర్లో రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది. అండ్ ఇంకో టాక్ ఏంటంటే ఈ మూవీని వేరే డైరెక్టర్ హ్యాండ్లోకి వెళ్ళిపోయిందని టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం మాత్రం తెలియదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మూవీ మీద నాకు హోప్స్ మొత్తం పోయినట్టే. నేనైతే పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ చేయలేదని అనుకుంటా. బికాస్ నాకు ఈ మూవీ మీద హోప్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ డైరెక్టర్ క్రిష్ వాళ్ళని, వాళ్ళిద్దరిట్లో ఎవరు తక్కువైనా ఈ మూవీ పోతుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్ ఇఫ్ ద మూవీ ఈస్ డైరెక్టెడ్ బై సమ్ వన్. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరి హ్యాండ్లోకి వెళ్ళలేదని అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ గోస్, నో వన్ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, వెయిట్ చేద్దాం అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు ఎవరి చేతులు ఉంది ఎవరి చేతులు లేదనేది. టు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రాయన్ మూవీ నుంచి. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుంది ఈ రోజు. అండ్ ఈ ఫస్ట్ సింగిల్ రాసిన మన చంద్రబోస్ గారు. అండ్ ఈ మూవీ జూన్ 2024 లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ మీద అయితే నాకు చాలా హోప్స్ ఉన్నాయి. బికాస్ ధనుష్ గారి మూవీస్ అంటే ప్రామిసింగ్ ఫిలిమ్స్. అండ్ అందులో ధనుష్ గారు డైరెక్ట్ చేసిన మూవీ కాబట్టి చాలా హోప్స్ ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ రాబోతుంది రేపు. అండ్ సాంగ్ నేమ్ వచ్చేసి బ్యాడ్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థీమ్. ఈ మూవీ నుంచి సాంగ్స్ అప్డేట్స్ తప్ప వేరే ఏం రావట్లేదు. నాకు తెలిసినంత వరకు ఈ మూవీ ట్రైలర్ కూడా రాదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బికాస్ ప్రతి అప్డేట్కి ట్రైలర్ అనేది మెన్షన్ చేయట్లేదు. సూన్ అని చెప్పేసి, వెరీ సూన్ అని, వస్తుందని, రాదని కూడా ఏం చెప్పట్లేదు. ఏమంటే జస్ట్ May 17th రిలీజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నారు. 10 days ఉంది, 9 days ఉందని చెప్పేసి. బట్ దెర్ ఇస్ నో అప్డేట్ ఆన్ ట్రైలర్. బట్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ప్రమోషన్స్ ఆర్ వెరీ వీక్. బికాస్ ఆఫ్ వీక్ ప్రమోషన్స్ మూవీ కొట్టుకుపోతుంది అనిపిస్తుంది. వెయిట్ చేద్దాం May 17th మూవీ ఎలా ఉంటుందో. మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మాయా 1 మూవీ. ఈ మూవీ వచ్చేసి ప్రాజెక్ట్ డేట్ సీక్వెల్. అండ్ మీరు ఎవరైనా ప్రాజెక్ట్ డేట్ చూడకుంటే ప్రాజెక్ట్ డేట్ మూవీ OTTలోకి రాబోతుంది. అది కూడా హాల్లో స్ట్రీమ్ కాబోతుంది. వచ్చినాక మాట్లాడదాం మూవీ ఎలా ఉంటుందని. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది కన్ఫర్మ్. నేనైతే ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ మూవీ టీజర్ ఈరోజు 11కి రిలీజ్ అవుతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది. బట్ దెర్ ఇస్ నో టీజర్ మాత్రం రిలీజ్ చేయలేదు. అది నిన్ననే రిలీజ్ చేయాలి, బట్ రిలీజ్ చేయలేదు. అండ్ ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పి టైం వేశారు. బట్ ఈ రోజు కూడా రిలీజ్ కాలేదు. మేబీ రిలీజ్ కావచ్చు అప్లోడ్ అయ్యే టైంకి. వెయిటింగ్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మాయా 1 మూవీ. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి దేవర మూవీ. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ May 20 రిలీజ్ అవుతుందని చెప్పి టాక్ నడుస్తుంది. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్. ఈ మూవీ నుంచి ఒక అనౌన్స్మెంట్ రాబోతుంది May 20 అని టాక్ నడుస్తుంది. వెయిటింగ్ ఫర్ May 20. మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్వయంభూ మూవీ. ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా 2024 రిలీజ్ అవుతుందని టాక్. అండ్ ఈ మూవీని 5 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు. నాకైతే ఈ మూవీ మీద ఎలాంటి హోప్స్ లేవు ప్రెసెంట్ అయితే. వీ హ్యావ్ టు వెయిట్ అప్ టు ట్రైలర్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి భజవాయు వేగం. అండ్ ఈ మూవీ May 31 రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ మీద కూడా నాకు ఎలాంటి హోప్స్ లేవు. బట్ ట్రైలర్ చూసాక తెలుసుకుందాం ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి లవ్ మీ ఇఫ్ యు డేర్. ఈ మూవీ May 25 రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ మీద నాకు ఎలాంటి హోప్స్ లేవు. ట్రైలర్ అండ్ మూవీ చూసాక తెలుస్తుంది మూవీ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసి హరోహర మూవీ. ఈ మూవీ May 31 రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ హాల్ స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడకుండా వెంటనే వెళ్ళి చూసేయండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ మీద లెట్స్ టాక్ కాబోతుంది. స్టే ట్యూన్ టు ఏఎంయూ. అండ్ అలాగే మంజుమల్ బాయ్స్ కూడా అమెజాన్ స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడకుండా వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఈ మూవీ మీద డీటెయిలింగ్ కూడా చేయడం జరిగింది. ఎవరైనా చూడకుండా వెంటనే వెళ్ళి చూసేయండి. ఫైనల్లీ మాయా 1 టీజర్ వచ్చేసింది. అండ్ టీజర్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంది. బట్ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఇది ప్రాజెక్ట్ జెడ్కి సీక్వెల్ అన్నారు. బట్ ఇట్స్ సీక్వెల్ ఆర్ నాట్ అనేది ట్రైలర్ చూసుకు తెలుస్తుంది. టీజర్లో అయితే నాకు సీక్వెల్ కనిపించలేదు. ఇవేనండి ఈ రోజు మాట్లాడాలనుకున్న అప్డేట్స్ అన్ని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు ఏఎంయూ ఫర్ ఆల్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.